రాష్ట్రంలో విద్యుత్ సౌధ దగ్గర సింగరేణి కార్మికులు ధర్నా చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించిన హెడ్ ఆఫీస్, విద్యుత్ ఉత్పత్తి సంస్థకు సంబంధించిన ఆఫీస్, ఇది రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ. సింగరేణి కాలరీస్ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థే. ఒక రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ మరొక రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ దగ్గర ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది ఇప్పుడు మనం పరిశీలించాల్సినటువంటి ముఖ్యమైన అంశం. ఇందులో ప్రభుత్వం బాధ్యత ఏమిటి? మనం జాగ్రత్తగా చూస్తే ప్రభుత్వం తమ సంస్థలైనటువంటి విద్యుత్ రంగంలో తమ సంస్థలైనటువంటి ట్రాన్స్కో, జెన్కో లాంటి సంస్థలను క్రమంగా ప్రైవేటీకరించేందుకు ప్రైవేట్ సంస్థల ఆధిపత్యం వచ్చేట్టు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు సింగరేణి తన సంస్థ, తెలంగాణలో బొగ్గు తవ్వడం కోసమే నిర్మాణమైన సంస్థ, స్థాపించినటువంటి సంస్థ, చారిత్రాత్మకమైన సంస్థ. అలాంటి సంస్థను కూడా ఇప్పుడు క్రమంగా దాన్ని నీరుగార్చి బలహీనపరిచి బొగ్గు రంగంలో మొత్తం ప్రైవేట్ సంస్థల్ని ప్రోత్సహించాలి అని ఒకవైపు మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఇక్కడి నుంచే బొగ్గు రంగం మంత్రిగా, బొగ్గు శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు అదే పని చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా, గత ప్రభుత్వమైనా ఇప్పుడు ప్రభుత్వమైనా సింగరేణి బొగ్గు బ్లాకుల్ని ప్రైవేటీకరణకే ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ బీజేపీ అధికారంలో ఉన్నా, ఇక్కడ కాంగ్రెస్ ఉన్నా, దీనికంటే ముందు బీఆర్ఎస్ ఉన్నా, చేసిన పని ఒకటే. ఇప్పుడు సింగరేణిని బతకనివ్వని పరిస్థితి. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇప్పుడు సింగరేణి కార్మికులు విద్యుత్ సౌధ దగ్గర ధర్నా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ప్రభుత్వం చేసేటువంటి పాపం ఈరోజు కార్మికులకు చుట్టుకుంటుంది. మనం అర్థం చేసుకోవాల్సిందే. సింగరేణి బొగ్గు ఉత్పత్తి చేస్తుంది, కొంత విద్యుత్తు కూడా ఉత్పత్తి చేస్తుంది. సింగరేణి ఉత్పత్తి చేసినటువంటి బొగ్గును రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి కోసం రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సరఫరా చేస్తున్నది. అట్లనే సింగరేణి ఉత్పత్తి చేస్తున్న విద్యుత్తు కూడా చవకగా రాష్ట్ర ప్రభుత్వానికి అమ్ముతున్నది. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి జెన్కోకు కూడా అమ్ముతున్నది. జెన్కో, డిస్కామ్లకు కూడా ఈ సింగరేణి ఉత్పత్తి చేసేటువంటి విద్యుత్తు కూడా తక్కువ ధరకు సరఫరా చేస్తుంది. కానీ ఆశ్చర్యకరమైన అంశం ఏమిటి? సింగరేణి ఉత్పత్తి చేస్తున్న బొగ్గు, సింగరేణి ఉత్పత్తి చేస్తున్నటువంటి విద్యుత్తు చవకగా తక్కువ ధరకు పొందుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఆ బొగ్గుకు చెల్లించాల్సిన డబ్బు చెల్లించారు, ఆ విద్యుత్తుకు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించారు. ఆ రెండు కలిపితే 46,000 కోట్లకు చేరుకున్నాయి. మరి 46,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచే సింగరేణికి రావాల్సిన డబ్బు రాకపోతే మరి సింగరేణి ఎక్కడి నుంచి ఎట్లా ఉత్పత్తి చేస్తుంది? తన ఉత్పత్తి ఖర్చులను ఏ విధంగా గెటానైంది? అంతేకాదు, సింగరేణి చవకగా విద్యుత్తును విద్యుత్ ఉత్పత్తి సంస్థకు, జెన్కోకు, ట్రాన్స్కోకు సరఫరా చేస్తుంటే ఇదే జెన్కో ఎక్కువ రేటుకు మళ్ళీ సింగరేణికి అవసరమైనప్పుడు విద్యుత్తు సరఫరా చేస్తుంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మరి ఇది ప్రభుత్వ రంగ సంస్థే, అది ప్రభుత్వ రంగ సంస్థే. సింగరేణిని కొంటున్నప్పుడు కొన్న ధరకే సింగరేణికి అవసరమైనప్పుడు కూడా నువ్వు ఇవ్వచ్చు కదా. సింగరేణి దగ్గర నుంచేమో తక్కువ ధరకు కొంటావు, సింగరేణికి అవసరమైనప్పుడేమో ఎక్కువ ధరకు అమ్ము. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మరి ఇంతకు ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? రెండు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సంస్థలే. మరి ఈ తేడాలు ఎందుకు ఉన్నాయి? ఈ తేడాలు లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? సింగరేణికి రావాల్సిన డబ్బులు సకాలంలో వచ్చేట్టు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఇప్పుడు రాష్ట్రంలో జెన్కో ఉంది, డిస్కామ్లు ఉన్నాయి. మరి విద్యుత్ సరఫరా చేస్తున్నారు, కంపెనీలకు సరఫరా చేస్తున్నారు, ఇళ్లకు సరఫరా చేస్తున్నారు, వ్యాపార సంస్థలకు సరఫరా చేస్తున్నారు. ఈ ఇళ్లలో కానీ, వ్యాపార సంస్థలు కానీ, కంపెనీలు కానీ డిస్కామ్లు సరఫరా చేస్తున్నటువంటి విద్యుత్తు వాడుకొని డబ్బు చెల్లించకపోతే ఊరుకుంటారా? కట్ చేయట్లేరా? వాళ్ళు బిల్లు చెల్లించకపోయినా నిరంతరం మీరు విద్యుత్తు సరఫరా చేస్తున్నారా? మరి అదే పద్ధతి సింగరేణికి ఎందుకు వర్తించదు? సింగరేణి నుంచి బొగ్గు తీసుకుంటారు, సింగరేణి బొగ్గు సరఫరా చేస్తుంది, వీళ్ళు డబ్బులు చెల్లించారు. డబ్బులు చెల్లించినప్పుడు సింగరేణి బొగ్గు ఎందుకు సరఫరా చేయాలి వీళ్లకు? మరి దీనికి సమాధానం చెప్పాలి కదా. ఆ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి కదా. అందుకని ప్రభుత్వ రంగ సంస్థలని కాపాడుకోవాలి, డెవలప్ చేసుకోవాలి అనేటువంటి స్పృహ, ఆ సోయి ప్రభుత్వానికి ఉండాలి. ప్రభుత్వం కార్మికుల చేత పని తీసుకోవాలి, ఆ సంస్థను బాగా అభివృద్ధి చేసుకోవాలి, ఆ సంస్థలు రాష్ట్ర ప్రజలకు బాగా ఉపయోగపడేటట్టు చూడాలి. ఆ కార్మికుల ప్రయోజనాలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం, ఆ ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకోవాలి. కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి ఆ యాజమాన్యాలు బాధ్యతగా వ్యవహరించాలి.
కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంది? సింగరేణి కార్మికులు ఏ సమస్య గురించి పోయి అడిగినా పైసలు లేవు అంటున్నారు. పైసలు ఎందుకు లేవు? 46,000 కోట్ల రూపాయలు ఈ విద్యుత్ ఉత్పత్తి సంస్థల దగ్గర జామై ఉన్నాయి. అవి వస్తే మరి సింగరేణి యాజమాన్యం సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడం కూడా సులభమే. కాబట్టి ఇక్కడ కార్మికుల తప్పేమీ లేదు. కార్మికులు ఉత్పత్తి చేస్తున్నారు, కార్మికులు సకాలంలో సరఫరా చేస్తున్నారు, వాళ్ళ శ్రమ వృధా పోవద్దని సింగరేణి కార్మికులు కోరుకుంటున్నారు. మరి సింగరేణి యాజమాన్యం ఆ సరుకుని, ఆ బొగ్గును అమ్మడం, డబ్బులు వసూలు చేయటం యాజమాన్యానికి బాధ్యత లేదా? కొన్న బొగ్గుకు డబ్బు చెల్లించాలనే బాధ్యత విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు లేదా? మరి సింగరేణి దగ్గర అవసరమైనప్పుడు తక్కువ ధరకు కొంటున్న బొగ్గుకు, విద్యుత్తుకు తాము కూడా దానికి పరిహారంగా సింగరేణికి అవసరమైనప్పుడు తాము కూడా అదే ధరకు విద్యుత్తును సరఫరా చేయాలనే స్పృహ వీళ్ళకు ఉండాల్సిన అవసరం లేదా? అందుకని ఇక్కడ సింగరేణి యాజమాన్యం బాధ్యత ఏమిటి? ఈ విద్యుత్ ఉత్పత్తి సంస్థ బాధ్యత ఏమిటి? ఈ రెండింటిని పర్యవేక్షిస్తున్నటువంటి, నడుపుతున్నటువంటి ప్రభుత్వం బాధ్యత ఏమిటి? వీళ్ళందరి వైఫల్యాలకు ఈరోజు సింగరేణి కార్మికులు బలి కావాలా? అందుకని సహజంగానే పనిచేస్తున్న సింగరేణి కార్మికులు న్యాయం కావాలని కోరుకుంటారు, తమ సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటారు, సింగరేణి యాజమాన్యంతో కొట్లాడతారు, రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడతారు, బకాయిలు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి విద్యుత్ ఉత్పత్తి సంస్థతో కూడా కొట్లాడాల్సి వస్తుంది. సింగరేణి కార్మికులు చేస్తున్న పని న్యాయమైంది, సరైంది. ఇప్పుడు ఆలోచించాల్సింది సింగరేణి యాజమాన్యం, జెన్కో యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళ తప్పులకు కార్మికులు బలి కావద్దు. యాజమాన్యాలు, ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది.